చూద్దాం. ముఖ్యమంత్రి కార్యాలయంలో జగ్గారెడ్డి గారు ముఖ్యమంత్రి కలిసి రావడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు అడిగి తెలిసిన చెప్పండి సార్, ముఖ్యమంత్రి మీరు ఏ విషయాలపై చర్చించి వచ్చారు? వాస్తవానికి కూడా ముఖ్యమంత్రి గారు కలవడానికి ఏంటంటే మా జిల్లాకు సంబంధించిన ఇష్యూల మీద వారు కలవడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో జనరల్గా నేను ఎప్పుడూ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి పనిచేస్తాను కాబట్టి దాని మీద దృష్టికరించి వారిని కలిసి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎలాంటి రాజకీయ ఎజెండాలు ఏం లేవు, ఓన్లీ డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నాం వస్తున్నాం అంతే. ఈ మధ్యకాలంలో సీఎం గారు కేవలం క్యాంపు కార్యాలయానికి పరిమితమైన సచివాలయానికి వెళ్తలేరని చెప్పి ఒక వాదన వస్తుంది. దీనివల్ల క్యాంపు కార్యాలయానికి వెళ్ళకపోవడం అనే దానికి కారణము ఇంకోటి కాదు. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర విభజన జరగాలి అన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి హోదాలో ఒక డిస్టర్బెన్స్ ఉండొద్దు అనే దాని మీదనే అప్పుడు కూడా కొన్ని రోజులు ఒకరోజు పోయి అప్పుడు కూడా అట్లుండే. ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరికి ముఖ్యమంత్రి గారికి అటు ఎంప్లాయీస్ ఇటు తెలంగాణ ప్రాంతం వాళ్ళు కానీ ఆంధ్ర ప్రాంతం సంబంధించి ఎవరు కూడా ఇబ్బంది కలగొద్దు అనే దాని మీదనే వారు కొద్దిగా ఆ రకంగా మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది తప్పితే ఇంటెన్షన్గా అక్కడ పోవద్దు అనే ఆలోచన కాదు. కాకపోతే ఆ రోజు కూడా తెలంగాణ మూవ్మెంట్ నడిచేటప్పుడు కూడా ఎందుకంటే సీఎం గారు క్యాంప్ అంటే సెక్రటరియట్లో కూర్చోవడము అక్కడ కూర్చోపోవడానికి ఇంకా రాజకీయం ఎలాంటి కారణాలు లేవు. అప్పుడు ఇప్పుడు కూడా కొద్దిగా పరిస్థితులను బట్టి వారు ప్రవర్తించడం జరుగుతుంది కాబట్టి అదే పద్ధతిలో పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజనపై ఆయన భాగస్వామ్యం తీసుకోదలుచుకోలేదు, నేను దేనికైనా సిద్ధమని కూడా కామెంట్ చేసింది. దానివల్ల హైపర్ కమిటీ కూడా అందువల్ల ఏర్పడ్డదా లేకుంటే ఎందుకని అంటే ముఖ్యమంత్రి గారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏముందో అధిష్టానం చెప్పడం జరిగింది. విభజనకు అనుకూలంగా వ్యతిరేకమా అనేది బయట వివాదాలు వస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో మరి తాను ఎప్పుడు కూడా మాట్లాడలేడు కాబట్టి ఆయన అభిప్రాయం ముఖ్యమంత్రిగా ఏమున్నది అనేది ఆల్రెడీ అధిష్టానం చెప్పేసి రావడం జరిగింది. ప్రభుత్వాన్ని నడపాలి, ప్రజలకు ఇబ్బంది కలగదు, ఆ పద్ధతిలో పనిచేయడం జరుగుతుంది. సీఎం గారు మళ్ళీ ఏమైనా ఢిల్లీకి వెళ్ళే ఆలోచన ఉందా సీఎం గారికి? లేదు, ఇప్పుడు అవన్నీ ఢిల్లీకి పోవాలని ముఖ్యమంత్రి కోరుకోవడం కాదు. జనరల్గా అక్కడ సెక్రటరియట్లో ఉన్న క్యాంప్ ఆఫీస్లో ఉన్న అల్టిమేట్ ప్రజా సమస్య పరిష్కరించుకునే దాంట్లో వారి పని వారు చేయడం జరుగుతుంది అనేది ఎలాంటి అనుమానం లేదు. ముఖ్యమంత్రి కలవడంలో ఎలాంటి ప్రాధాన్యత లేదు, కేవలం అతన్ని ప్రభుత్వం చేపడుతున్న కొన్ని కార్యక్రమాల గురించి తన కాన్స్టిట్యూన్సీ సంబంధించిన విషయాలే మాట్లాడొచ్చాను. ఇక రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి ఇప్పటికే తన వాదనపై ఆయన నిలబడి ఉన్నారు. ఏం జరిగినా కానీ కేంద్రానికి అధిష్టానానికి మళ్ళీ అవసరాన్ని బట్టి అతను వెళ్ళి వస్తూ ఉంటాడు తప్ప అది పెద్ద ఇంపార్టెన్స్ కాదు. రెండోది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా అతను క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు, అప్పుడు కూడా సచివాలయానికి వెళ్ళలేదని కూడా జగ్గారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ కుమార్తో సారంగ.